కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలవడానికి కారణం ఎవరు అని అడిగితే మహాభారతం మీద ఐడియా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీకృష్ణుడే అని చెప్తారు. మనల్ని బలంగా సపోర్ట్ చేసే ఫ్రెండ్ పక్కనే ఉంటే ఏ యుద్ధంలోనైనా సరే సులువుగా గెలవచ్చు, ఎలాంటి కష్టాలనైనా సరే నవ్వుతూ ఎదుర్కోవచ్చు. ఇప్పుడు ఆర్మేనియా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. మనం చేసిన పనికి ఆర్మేనియా శత్రురాజ్యమైన అజర్బైజాన్ కూడా షాక్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారతదేశ ఆయుధాలను కొనుక్కునే వాళ్ళు ఎవరూ లేరు. అసలు మన దేశం గురించి కూడా ప్రపంచ దేశాలకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మన వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మనం తీసుకుంటున్న నిర్ణయాలకు, మన రాజనీతికి ప్రపంచం మొత్తం అవాక్కయింది. ఈ ఫుల్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో యూరోప్ నుండి, అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాల నుండి మాత్రమే ఆయుధాలను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆయుధాల కోసం భారతదేశం లాంటి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల వైపు కూడా చూస్తూ ఉన్నారు. దానికి కారణం కేవలం మనం చేంజ్ చేసిన గేమ్ ప్లాన్. ఒక గేమ్ చేంజర్గా మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని దేశాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. మనతో ఫ్రెండ్లీగా ఉన్న ఆర్మేనియా వంటి దేశాలు ఇప్పుడు విజయ కేతనాలు ఎగరేస్తూ ఉన్నాయి. అజర్బైజాన్కి ఆర్మేనియాకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే మనం ఆర్మేనియాకి ఆయుధాలు సప్లై చేశాము. పరిస్థితి ఎలా మారింది అంటే మల్ల యుద్ధంలో పూర్తి శక్తిని ఉపయోగించి పోరాటం చేసినా సరే చివరికి చితికిపోయినట్టుగా అజర్బైజాన్ పరిస్థితి మారిపోయింది. కేవలం ఆ ఒక్క దేశానికి మాత్రమే కాదు, టర్కీ, పాకిస్తాన్ దేశాలకు కూడా బొమ్మ కనిపించింది. మన శత్రు దేశాలకు భారతదేశం ఆయుధాలను సరఫరా చెయ్యదు అనే విషయం స్పష్టంగా ప్రపంచ దేశాలకు సందేశాన్ని పంపించింది. ఇప్పుడు మన దేశం యొక్క విధి విధానాలు, వ్యూహాలు అన్నీ మారిపోయాయి. కేవలం డబ్బుల కోసం మాత్రమే కాదు, స్నేహం కోసం కూడా మనం బలమైన పునాది వేస్తున్నాము అనే సంకేతం మన శత్రు దేశాలకు తెలిసి వచ్చేలా చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. మూడో దేశం ద్వారా మన దేశం నుండి ఆయుధాలు కొనుగోలు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్న శత్రు దేశాలకు మనం గట్టి ట్రీట్మెంట్ ఇచ్చాము. టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ ఈ మూడు దేశాల మధ్య రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ దేశాలు ఒకే మాట ఒకే బాట అన్నట్టు నడుచుకుంటూ ఉంటాయి. అయితే టర్కీ, పాకిస్తాన్ మనకి మొదటి నుండి పక్కలో బల్లెంలాగా తయారయ్యాయి. ముఖ్యంగా మన కాశ్మీర్ ఇష్యూ గురించి ఎప్పుడు మాట్లాడినా సరే ఈ మూడు దేశాలు ఆ విషయాన్ని వ్యతిరేకిస్తూ కావాలనే ప్రపంచ దేశాల ముందు మన దేశాన్ని విలన్గా చూపిస్తూ ఉన్నాయి. టర్కీ, అజర్బైజాన్ ఈ రెండు దేశాలు పాకిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. మరి ఇవి ఒక రకంగా మనకి కూడా శత్రు దేశాలే అని అనుకోవాలి. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా మనతో శత్రుత్వం పెట్టుకోవడానికి ఈ రెండు దేశాలు ఎప్పుడూ వెనకాడలేదు. ఇలాంటి టైంలోనే గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే అజర్బైజాన్కి ఆర్మేనియాకి మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుండో ఉంది. కానీ ఇక్కడ మరొక విషయం మనం చెప్పుకునే తీరాలి. ఆర్మేనియా మొదటి నుండి భారతదేశానికే సపోర్ట్ చేస్తూ ఉంది. అది కాశ్మీర్ ఇష్యూ అయినా లేదా ఇంకేదైనా గ్లోబల్ ఇష్యూ అయినా సరే కేవలం మన దేశాన్ని సపోర్ట్ చేస్తూ మనతో ఫ్రెండ్లీగా ఉంది. వరల్డ్ మ్యాప్లో చూసినట్లయితే ఆర్మేనియా, అజర్బైజాన్ వంటి దేశాలు మనకి వెస్ట్ సైడ్న తూర్పు సముద్ర మార్గాలలో ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు సీరియస్ టర్న్ తీసుకుంది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఈ టైంలో ఆర్మేనియా వెనుక మన భారతదేశం నిలిచింది. మన దేశం నుండి పెద్ద మొత్తంలో ఎన్నో ఆయుధాలను ఆ దేశానికి సరఫరా అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోని అనేక దేశాలు రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల నుండే ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం చాలా దేశాలు భారతదేశం వైపు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాయి. ఇది ఒక రకంగా మనకి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఆయుధాలను అమ్మడం వల్ల మనకి ఆర్థికంగా కూడా ఎంతో లాభం కలుగుతుంది. కాబట్టి మన దేశం భవిష్యత్తులో డెవలపింగ్ దేశంగా కాకుండా ఆర్థికంగా ఎదిగిన దేశంగా నిలబడేందుకు ఒక మంచి ఛాన్స్ మనకి లభించింది. ఎన్నో మోడర్న్ డిఫెన్స్ ఆయుధాలను అందించడంలో మనం ఆర్మేనియాకి ఒక మోరల్ సపోర్ట్గా నిలబడ్డాము. అంతేకాకుండా ఇప్పుడు అజర్బైజాన్తో తలబడుతూ ఉన్న ఆర్మేనియా సైనిక శక్తి పూర్తిగా మన ఇండియన్ ఆయుధాల మీద ఆధారపడడం మనకి గర్వించదగ్గ విషయం. ఒక రకంగా మనం ఆ దేశానికి రక్షణ ఇస్తున్నట్టుగా అయింది. యుద్ధ భూమిలో మన భారతీయ ఆయుధాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎన్ని లాభాలు కలుగుతూ ఉంటాయో ప్రపంచ దేశాలకు కూడా చెబుతున్నట్టుగా అయింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఆయుధాలను ఉపయోగించి ఆర్మేనియా అజర్బైజాన్కి చెమటలు పట్టించింది.
ఈ విషయం ప్రపంచం మొత్తం ప్రత్యక్ష సాక్షిగా చూసింది. మన భారతదేశ ఆయుధాలు ఎంత గొప్పగా పనిచేస్తూ ఉన్నాయో ప్రపంచానికి తెలిసొచ్చేలా అయింది. యుద్ధ భూమిలో శత్రువు లొంగిపోయేలా చేయడానికి మన భారత ఆయుధాలు ఇప్పుడు అందరికీ కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక కొత్త భారతదేశాన్ని ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఆయుధాలు సరఫరా చేసే విషయంలో మనల్ని ప్రపంచ దేశాలు నమ్మొచ్చు అనే సందేశాన్ని కూడా మనం అందరికీ అందిస్తూ ఉన్నాము. దీనికి తోడు మన డిఫెన్స్ కూడా సూపర్ లెవెల్లో ఉంది. మనతో పెట్టుకుంటే మడతడిపోద్ది అనే విషయం మన శత్రు దేశాలకు ఇండైరెక్ట్గా మనం తెలిసేలా చేస్తూనే ఉన్నాము. ఆర్మేనియా ఉపయోగిస్తున్న ఆయుధాలను చూస్తున్న అజర్బైజాన్కి దిమ్మ తిరిగిపోతూ ఉంది. ఆ దేశం ఓటమికి దగ్గరవుతూ ఉన్నప్పుడు భారతదేశంలో ఎంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయో ఆ దేశానికి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మన దేశపు ఆయుధాల శక్తిని స్పష్టంగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్న అజర్బైజాన్ పరిస్థితిని చూసి మిగిలిన దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఆర్మేనియాకి మనం అలర్ట్ గన్ సిస్టమ్ నుండి రాకెట్ లాంచర్ వరకు ఎన్నో సరఫరా చేశాము. దాంతోపాటుగా మల్టీ బ్యాలెట్ సిస్టమ్, బ్యాలిస్టిక్ మిసైల్స్, పెద్ద ఎత్తున మోడర్న్ ఆయుధాలను కూడా మనం సరఫరా చేశాము. వీటి ప్రభావం ఇప్పుడు అజర్బైజాన్ మీద పడుతూ ఉంటే ఆ దేశానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అజర్బైజాన్ టర్కీ, పాకిస్తాన్ నుండి కొనుగోలు చేసిన ఆయుధాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి అనే విషయం కూడా ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉన్నాయి. టర్కీ నుండి ఆ దేశం మోడర్న్ ఆర్మీ డ్రోన్లను, మిసైల్ సిస్టంలను కొనుక్కుంది. GF-70 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసింది. కానీ అవి మన భారతదేశ ఆయుధాల ముందు నిలబడలేవు అనే విషయం పాకిస్తాన్కి కూడా బాగా అర్థమైంది. అయితే అజర్బైజాన్కి ఈ పాకిస్తాన్, టర్కీ ఇటువంటి దేశాల నుండి ఆయుధాలు కొనుగోలు చేయడానికి $1.6 బిలియన్ ఒప్పందం కుదిరింది. దీన్ని బట్టి చూస్తుంటే అజర్బైజాన్ దగ్గర ఆయుధాలకు కొరత లేదు. కానీ ఆ ఆయుధాలు దీపావళి మందుగుండ్ల కంటే కూడా ఘోరంగా తుస్సుమంటూ ఉన్నాయి. మన భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఆయుధాలతో ఆర్మేనియా అజర్బైజాన్ను యుద్ధభూమిలో మట్టి కరిపించింది. అయితే దీని మీద అజర్బైజాన్ ఇంతకు ముందే మనల్ని హెచ్చరించింది. మనం ఆర్మేనియాకి ఆయుధాలు సప్లై చేయడం ఆపేయాలి అని మనల్ని బెదిరించింది. ఒకవేళ ఆయుధాల సప్లై ఆపకపోతే దాని పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి అని కూడా మనల్ని బెదిరించింది. కానీ ఇలాంటి తొక్కలో బెదిరింపులకు మనం లొంగింది లేదు. ఆ బెదిరింపులను పట్టించుకోకుండా మనం అజర్బైజాన్కి దిమ్మ తిరిగిపోయేలా ఆర్మేనియా దేశానికి మన ఆయుధాలను సప్లై చేశాము. కేవలం యుద్ధ భూమిలో మాత్రమే కాదు, గ్లోబల్గా కూడా మన భారతదేశానికి చెందిన ఆయుధాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మన ఆయుధాలను వాడడం వల్ల దేశం సురక్షితంగా ఉంటుంది అని మిగిలిన దేశాలు కూడా ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇలాంటి చిన్న చితక బెదిరింపులకు మనం బెదిరిపోము అనే విషయం కూడా ప్రపంచానికి తెలిసింది. ఇక్కడ అజర్బైజాన్ మరొక పాడు పని చేసింది. అదేంటంటే మనతో డైరెక్ట్గా ఆయుధాలు కొనుగోలు చెయ్యలేదు కాబట్టి వేరే దేశాన్ని మధ్యలో పెట్టుకుని ఆ దేశం ద్వారా మన ఆయుధాలను కొనుక్కోవాలి అని ప్లాన్ వేసింది. కానీ మనం మన స్నేహానికి ద్రోహం చెయ్యము అనే విషయం ఆ దేశానికి తెలిసి వచ్చేలా కూడా మనం గట్టి స్ట్రోక్ ఇచ్చాము. ఒక క్లోజ్ ఫ్రెండ్లీ దేశంతో మన దేశానికి అజర్బైజాన్ ఒక మెసేజ్ పంపించింది. ఎక్కువ కాలం పాటు ఇండియన్ ఆయుధాలను కొనుగోలు చేసే కస్టమర్గా అజర్బైజాన్ నిలుస్తుంది అని, ఆ దేశానికి ఆయుధాలను సప్లై చెయ్యమని భారతదేశాన్ని మరొక దేశం రిక్వెస్ట్ చేసింది. డబ్బుల ఆశకు లొంగిపోతామేమోనని అజర్బైజాన్ భావించింది. కానీ ఆ దేశానికి మన గురించి ఏమాత్రం తెలియదు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మిత్రుడికి, శత్రువైన దేశానికి ఆయుధాలను సప్లై చేసే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశాము. మనం డబ్బులకు లొంగిపోము అనే విషయం కూడా ప్రపంచానికి తెలిసేలా చేసిన మన ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.